మూవీ ఎలా ఉందిరా అని అడిగితే ఒక డైలాగ్ చెప్పొచ్చండి. అర్జునుడు భీముడు ఒక్క చేత్తో 100 మందిని చంపగలరు, కానీ 5గురికి కలిపి ఒకే భార్య. కృష్ణుడి చేతిలో ఒక్కసారి కూడా కత్తి చూస్తుంటారు, అతనికి 8 మంది. ఇప్పుడు అర్థమైందా ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు. సో పీస్ ఫైండింగ్ మూవీ, చాలా ఒక పీస్ ఓరియంటెడ్ మూవీలో వెళ్ళారు. బట్ కొంచెం ఎక్కడో డౌన్గా అనిపించింది అండి. కామెడీ ఎక్కడ లేదు, ఎంటర్టైన్మెంట్ కొంచెం లోపించినట్టు అనిపించింది. ఇషా అండ్ పూజా హెగ్డే తమ రోల్స్కి కొంచెం జస్టిఫైడ్ అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా అంతే ఉంది. వినోద్ గారి సినిమాటోగ్రఫీ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఎన్టీఆర్ గారి ఇంతవరకు లేని విధంగా ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ అల్టిమేట్ ఉంది. అండ్ త్రివిక్రమ్ గారి పెన్ పవర్ బాగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. సో మాటలు మాత్రం ప్రతిదీ బాగుంది. అండ్ జగపతి బాబు గారు హీ వాజ్ బోర్న్ విలన్ అండి. సో అతను ప్రతి కథానాయకుడిగా అతను చాలా బాగా పండించారు. అండ్ సునీల్ గురించి చెప్పుకోవాలి. సునీల్ పరిధి అంతవరకే ఉంది, కొంచెం కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. సో ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ వన్ టైం వాచ్ మూవీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సునీల్ రీఎంట్రీ సునీల్ది బాగానే ఉందండి. త్రివిక్రమ్ సెకండ్ హాఫ్లో మాత్రం డైలాగ్స్ బాగా చింపేశాడు. అసలు అజ్ఞాతవాసి ఎఫెక్ట్ బాగానే పడిందండి, అందుకే త్రివిక్రమ్ చాలా ఖచ్చితంగా పక్కా మూవీలో మొత్తం అది హైలైట్ అంత సెంటిమెంట్ తోటే ఉంటుంది. చాలా డిఫరెంట్ అంటే చాలా ఇంత కామెడీ ఉంటుంది. చాలా ఇంత పాత సినిమా అయితే కామెడీస్ ఉంటుంది, దాంట్లో అసలు కామెడీ అని ఉండదు. కామెడీ అని ఉండదు, ఈజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అంతే. ప్లస్ అది ఈ సినిమాకి అది ప్లస్ మొత్తము అంతే. మొత్తం ఎంత అంటే ఈ మామూలు కామెడీ తోటి ఉంటుంది, కానీ ఇది మొత్తం ఇంకా జగపతి బాబు రీఎంట్రీ అంటే ఏమైనా పాత సినిమాల కంటే ఈ సినిమా ఇంకా కొంచెం హైలైట్ ఉంది. పూజా హెగ్డే అని ఇంకా తన సిస్టర్ క్యారెక్టర్ చేసిన తన కొరియోగ్రఫీ అంతా బాగుంది నిజంగా. ఆ పెన్విటీ సాంగ్ అయినా అంతా చూపెట్టిన దానికంటే కొంచెం ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా ఉంది. 4.5 ఉంటుంది. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అనిపించింది, కానీ నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. స్టోరీలో పెద్దగా దమ్ము లేదనిపించింది, కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా నటించాడు, జీవించాడని చెప్పొచ్చు. అదేవిధంగా జగపతి బాబు యాక్టింగ్ కానివ్వండి, రావు రమేష్ యాక్టింగ్ కానివ్వండి అద్భుతం అని చెప్పొచ్చు. కానీ స్టోరీలో కొద్దిగా దమ్ము మిస్ అయింది, అది ఆలోచించాలి. ఇంకా త్రివిక్రమ్ మాటలు బాగున్నాయి, కానీ ఆయన డైరెక్షన్ మీద దృష్టి పెట్టలేదు అనిపించింది, ఎందుకంటే అలా ఉంది సినిమా. కానీ ఆయన ఓన్లీ స్టోరీలలో రాయలసీమలో ప్యాక్షనిజం ఉంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ ప్యాక్షనిజం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, ఎప్పటికైనా ప్యాక్షనిజం లైఫ్లో నష్టమైన అనే స్టోరీ లైన్ తీసుకున్నారు తప్ప ఆయన స్క్రీన్ మీద చూపించే విధానం కొద్దిగా మిస్ అయింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా స్లోగా ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ ఎన్టీఆర్ ఎమ్మెల్యే కానివ్వండి, కొద్దిగా ఫ్యాన్స్ కానివ్వండి ఒకసారి చూసే అవకాశం ఉంది. సినిమా యావరేజ్. ఇంకా హైలైట్స్ అయితే మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ కానివ్వండి, జగపతి యాక్టింగ్ కానివ్వండి, సాంగ్స్ 5 సాంగ్స్ కూడా వినడానికి కానివ్వండి, చూపించే విజువల్స్ కానివ్వండి బాగున్నాయి. టోటల్గా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. యావరేజ్ మూవీ. మొత్తం ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ మీద మొత్తం నడుస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కూడా అది నార్మల్ ఉంటుంది మొత్తం, కాకపోతే అక్కడే కొద్దిగా డ్రాబ్యాక్స్ కొద్దిగా ఉన్నాయి. ప్లస్ కామెడీ పరంగా కొద్దిగా స్టోరీ హెల్ప్ అయింది కూడా. ఎస్ఎస్ తమన్ సాంగ్స్ అంతా ఏం లేదు, ఒక 2 సాంగ్స్ ఎట్లా అంటే స్టోరీ పరంగా నడిచే సాంగ్స్ అయితే బాగున్నాయి, కానీ హీరోయిన్ యాక్టర్ ఓకే. ఎన్టీఆర్ కోసం ఒకసారి చూడొచ్చు, రిపీటెడ్ అయితే నేను చెప్పలేను. 3.5 మ్యాక్స్. అబోవ్ యావరేజ్ చేసుకోవచ్చు, అది కూడా ఎన్టీఆర్ వల్లే. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఎమోషన్ బాగా పండించాడు. ఎట్లా అంటే ఎమోషన్ మీద నడిచింది మొత్తం సెకండ్ హాఫ్, దానివల్ల 3.5 ఎన్టీఆర్ వల్లే. అది కూడా ఎమోషన్ కానీ నాకు అట్లా అనిపించింది, చెప్పలేము కదా. నాకు అనిపించింది నేను చెప్తున్నాను, దాంట్లో ఏమో బాగుందండి సినిమా. సాటిస్ఫై ఉంది, బాగుంది. బాగుందన్న సినిమా, బ్లాక్ బస్టర్. ఎంత ఇస్తాను రేటింగ్? 5కి 5 వచ్చి బాగుంది సార్. ఏ ప్లస్ పాయింట్స్ ఎన్టీఆర్ యాక్టింగ్ ప్లస్ పాయింట్స్. త్రివిక్రమ్ మార్క్ కనపడిందా? కనబడుతుంది, సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ప్లస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందండి సినిమా మొత్తం ఓవరాల్ హైలైట్ వస్తుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5. బాగుంది, సూపర్ 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 ఉందన్న, జబర్దస్త్ ఉంది సినిమా. సినిమా ఎలా ఉంది? కేక ఎంత రేటింగ్? బాగుంది. జై ఎన్టీఆర్. చాలా బాగుంది. త్రివిక్రమ్ మార్క్ కనపడిందా మేడం? యా, ఎన్టీఆర్ మార్క్ అనిపించింది. సూపర్ గుడ్. బాగుంది, చాలా బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీ. ఎప్పుడు సినిమా బాగుంది. స్టార్టింగ్ 20 మినిట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం తీశాడు, తర్వాత తీసిన సినిమా అంతా ఎన్టీఆర్ కోసమే ఉంటుంది.
ఎన్టీఆర్ ఏమన్నాడంటే నేను నా కోసం తీసుకున్న సినిమా, నాకు ఒక మంచి పాయింట్ కోసం తీస్తున్న సినిమా అని ఆయన మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తే చూశాను. సరే ఆయన ఎలా ఉంటుంది ఏదని అనుకుంటే ఎన్టీఆర్ సింహాద్రి, అది తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 ఇలాంటివన్నీ ఆలోచించుకోకుండా ఆయన నిజంగా ఆయన ఏంటంటే యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేటప్పుడు ఆయన ఒక బాధ, యాక్సిడెంట్గా అంత బాధపడుతున్నప్పుడు ఒకరిని చంపుకుంటే ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుందని ఆయన బాధలో చూపించాడు. ఆయన కోసం తీసిన సినిమా కూడా ఆయన కోసమే తీశాడు. ఆయన స్టార్టింగ్ 20 minutes అంటే ఫ్యాన్స్ కోసం, స్టార్టింగ్ 20 minutes ఫ్యాన్స్ కోసం, అంటే ఆయన నుంచి ఏమైతే ఫ్యాక్షన్ నరకడాలు అవి ఆయన కోరుకుంటారో వాళ్ళ కోసం 20 minutes. తర్వాత తీసే సినిమా మొత్తం ఎన్టీఆర్ కోసమే తీసుకున్నాడు. లాస్ట్ ½ an hour మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో అలా అలా వెళ్తుంటుంది, లవ్ ట్రాక్ ఓకే, నాట్ బ్యాడ్. లాస్ట్ ½ an hour మాత్రం బాగుంది. ఆ డైలాగ్ ఎస్పెషల్లీ అది నాకు బాగా నచ్చిన డైలాగ్. మనకేం తెలుసు సార్, మనకు మీసాలు నొలపడము తొడలు కొట్టడమే తెలుసు, లేడీస్కి సార్ తెలిసేదంతా అని చెప్పి లేడీస్ కోసం చెప్పాడు. అదైతే చాలా గొప్పగా ఉంది. త్రివిక్రమ్ గారు మార్క్ కనపడింది మళ్ళీ. ఓకే, కొద్దిగా అత్తారింటికి దారి ఏదో బయటకు వస్తే కొద్దిగా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇందులో ఏంటంటే ఇంకోటి ఎన్టీఆర్ గారి సాంగ్స్ డ్యాన్స్ వేయలేదు కావాలి, డ్యాన్స్ సాంగ్స్ కావాలి మిస్ అయ్యాం కానీ అలాంటి ఫీల్ అయితే ఏమి ఉండదు. ఓకే, ఓవరాల్గా వెళ్ళింది. అంటే కొన్ని సినిమాలు చూస్తే అరే సాంగ్స్ ఉంటే బాగుండు, డ్యాన్స్ లేకుండా ఏం సినిమాలు అనే టైప్లో ఉంటుంది కదా. ఈ స్టోరీకి అవసరం లేదనిపించే, వాళ్ళు చెప్పేటట్టు స్టోరీకి డ్యాన్స్లు అయితే పక్కగా అవసరం లేదు. ఓకే, అంటే స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి. నేను బేసికల్గా ఏంటంటే హీరోయిన్కి నాకు ఏమనిపించిందంటే ఈ అమ్మాయితో ఎందుకు పెట్టారని స్టార్టింగ్లో అనుకున్నాను. ఓకే, అంత అంటే ఈ ఎన్టీఆర్ పక్కన కొద్ది సమంత అని వాళ్ళని మనం బాగా ఇష్టపడతాం కదా, ఈ అమ్మాయిని కొద్దిగా కనెక్ట్ అవ్వడానికి ఓకే, నాట్ బ్యాడ్. అంటే మరీ అంత గొప్పగా కాకుండా ఓకే, ఫెయిర్ ఓకే అని అనిపించింది. కామెడీ పరంగా అయితే స్టార్టింగ్ కొద్దిగా ఉన్నాయండి. సునీల్ గారి క్యారెక్టర్ కూడా పెద్ద క్యారెక్టర్ అని కాదు, స్టార్టింగ్ ఎండింగ్ ఉన్నాడు. ఓకే, ఓవరాల్ కొద్దిగా వెళ్తుంటాడు. మన ఎక్స్పెక్టేషన్ కామెడీ అయితే ఆయన దగ్గర నుంచి లేదండి. ఆయన దగ్గర నుంచి అంటే సీన్ డిపెండ్ ఆన్ సీన్, ఒక ఊరికినే మనం కామెడీ కోసం పెట్టే ఆ సీన్స్ అయితే కాదు, డిపెండ్ ఆన్ సీన్ కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే కామెడీ లేదు. ఓకే, ఒకసారి కనిపించాడు, ఓకే, ఇక మీద సునీల్ కూడా కంటిన్యూ అవుతాడు కామెడీ పరంగా అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదైనా నా ఒపీనియన్, నా అభిప్రాయం, ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా కామెడీ అంటే బ్రహ్మానందం అండి. ఆయన్ని ఎందుకో పెద్ద సినిమాలు బాగా మిస్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మళ్ళీ ఆయన బిహేవియర్ గురించి అలాగా ఇలాగ మాట్లాడతారు, బిహేవియర్ గురించి మాట్లాడే అంతటోటి నేను కాదు, కానీ బిహేవియర్ ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉంటుందండి. అందరూ మనకు నచ్చే విధంగా అయితే ఉండాలని లేదు. దయచేసి మీకు అవకాశం ఉంటే ఈ వీడియో చూస్తే బ్రహ్మానందం గారికి మాత్రం మిస్ అయ్యాను సినిమాలో. అది అంటే మీ నుంచి ఫైట్స్ పాటలు కోరుకునే మేమందరం కూడా నవ్వును కోరుకుంటాం, ఎస్పెషల్ థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ఒక నవ్వును కోరుకుంటాం. ఆ నవ్వు కోసం బ్రహ్మానందం గారు మాత్రం మిస్ అయ్యకండి. ఓకే, భరించండి. ఆయన బిహేవియర్ మీకు నచ్చలేదు అనుకోండి, భరించండి. ఆయన భరించడంలో మీరు కనెక్ట్గా ఒక సినిమాకి 1000 మంది పనిచేశారండి, జస్ట్ 1000 మంది భరించండి సార్, కోట్ల మంది సంతోషిస్తాము. ఇది బ్రహ్మానందం గారికి డెఫినెట్గా చూపించండి. ఇది మీకు వర్కౌట్ అయితే చెప్పండి. నేను 3 ఇస్తానండి. అంటే ఒకటి చెప్తానండి, నాకేంటంటే నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, సినిమా అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కొంతమంది ఏంటంటే బాగుంది అద్భుతం మాగా అదే అని అంటారు, కొంతమంది ఏం సినిమా అనే టైప్లో కూడా మాట్లాడతారు. నేను అలా మాట్లాడు. ఓవరాల్గా ఏంటంటే సినిమాని సినిమాలాగా అంటే ఏ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటాయి, ఎలా ఉంటే బాగుంటుంది అని నాకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాతో మాత్రమే నేను చెప్తాను. స్టార్టింగ్ 20 minutes నాకు బాగా నచ్చిందండి, లాస్ట్ ½ an hour కూడా నాకు బాగా నచ్చింది. మధ్యలో ఓవరాల్గా అలా లైట్గా అంటే తీసుకెళ్తుంటారు, అంటే ఇంక్లూడింగ్ సీన్స్తో వెళ్తుంటుంది. అవి కొంతమందికి కనెక్ట్ అవుతుంటాయి, కొంతమందికి కనెక్ట్ అవ్వట్లేదు. ఓవరాల్గా ఏంటంటే ఒకటి చెప్తానండి, ఒక ఫ్లైఓవర్ కట్టాలనుకోండి, స్టార్టింగ్ పునాది వేసినప్పుడు ఓపెనింగ్ వస్తారు, ఎండింగ్ మళ్ళీ ఓపెన్ చేయడానికి వస్తారు. మధ్యలో జరిగే వర్క్ కొద్దిగా ఓడిదుడుకులు అవ్వచ్చు, వరుసలు ఆగవచ్చు, ఇంకోటి ఆగవచ్చు. ఫైనల్గా మాత్రం బ్రిడ్జి కంప్లీట్ అయ్యేటప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటాము. ఇక్కడ కూడా క్లైమాక్స్ చూసేటప్పుడు హ్యాపీగా ఉన్నాం. నేను 3 ఇస్తానండి. అనేది అదొక థీమ్. యా, చాలా బాగుంది ఉంది. లైక్ సాంగ్స్ అనేది వెరీ గుడ్. యాక్చువల్గా సాంగ్స్ విన్నదానికి మనం ఏమనుకుంటామంటే అనదర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ ఇక్కడికి వస్తే వాట్ ఈస్ రియాలిటీ అంటే లైక్ ఎలా అనేది చూపించాడు అనమాట. మామూలుగా జనరల్గా మనము సాంగ్ వినగానే ఏదో ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము, కానీ అలా కాకుండా ఇక్కడ సంథింగ్ స్పెషల్గా చూపించాడు అనమాట. ఇక్కడ అంతా లైక్ ఫ్రాక్షన్ కాబట్టి లైక్ దాట్ ఈస్ సెకండరీ పార్ట్. సో మిగతా అంతా బాగానే అనిపించింది. లైక్ మనసులో ఒక రకంగా బాధ ఉండి పైకి అట్లా యాక్షన్ చేయటము, ఆ ఫైటింగ్లు, ఆ పాటలు చాలా బాగా. పాట చాలా బాగుందండి. పాటల్లో ఒక మనసు కరిగిపోయేటట్లు ఉంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్ళు పెట్టే విధంగా ఉన్నాయి. కన్నీరు అంటే ఇక లేడీస్కి చాలా, లేడీస్కి సంబంధించింది చాలా బాగుందండి. ఫ్యాక్షనిజం లేడీస్ మీద పడుతుంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు, కొడుకు చనిపోవటం, అదంతా చాలా
చాలా బాగుందండి. ఇవన్నీ పిల్లలు బాగా చూడాల్సింది. మీ యూత్ అంతా బాగా చూసి మారి గొడవలు తగాదలు లేకుండా ప్రేమగా ఉండి ఎట్లా మార్చారో చూడండి జూనియర్ ఎన్టీఆర్. మీరు కూడా అందరిని అట్లా మార్చండి, మీ కుటుంబాల్లో మీరు కూడా అందరు అట్లా మార్చండి అందరినీ. మీకు అందరికీ చెప్పే సందేశం ఇదేనండి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Allo TV for more movie updates and more.